Welcome to Back to Roots, reconnecting with our values and culture. ఈ ఛానల్ ద్వారా మన పూర్వకాలపు విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను మళ్ళీ మీతో పంచుకుంటున్నాం. మనమందరం కలిసి బ్యాక్ టు రూట్స్తో ఈ కల్చర్ వైపు నడుద్దాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, పూర్వకాలం ఎన్నో పద్ధతులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతూ వస్తున్నాయి. అందులో ఒకటి శ్రీ గో ఆధార్ ప్రాకృతిక్ పెయింట్స్. అసలు ఈ పెయింట్స్ ఎలా ఉపయోగపడతాయి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవి ఎలా తయారు చేస్తారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి శ్రీ గో ఆధార్ ప్రాకృతిక్ పెయింట్స్ డైరెక్టర్ ఎం జ్ఞానశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం, అసలు ఈ బిజినెస్ వైపు అడుగు వేయడానికి కారణం ఏంటి? మేము గురుకుల పద్ధతిలో చదువుకున్నామండి. అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ గోశాల, మేము ప్రకృతిలో కూర్చొని చదువుకోవడము, పొలాల మధ్యలో వండి చదువుకోవడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో మీరు రూట్స్ తీసుకుంటే వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పొచ్చు. సో అలా అయ్యాక మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయాక ఎప్పటి నుంచో ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనేసి ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాము. కాకపోతే ఏ బిజినెస్ అయినా సరే మనకి మన రూట్స్ని వదలకుండా ఉండే బిజినెస్, ప్లస్ మన పూర్వం ఎలాగ బ్రతికామో మన సొసైటీకి బెనిఫిషియల్గా ఎలా ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ పెడితే బాగుంటుంది అనేసి అనుకున్నాము. అట్లా సర్చ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రాకృతిక్ పెయింట్స్ అనేవి తారసపడ్డాయి అన్నమాట. సో ఖాదీ ఇండియా వాళ్ళు అంటే డిజైన్ చేసిన ఇది పెయింట్స్ ఇవి. వీటిని మెయిన్గా డిజైన్ చేయడానికి ఈకో ఫ్రెండ్లీ రీజన్స్ అనమాట. ఒకటి ఆవు పేడ, సున్నం, మిగతా న్యాచురల్స్, గోర్ గమ్ అంటారు, చెట్టు నుంచి ఒక గమ్ వస్తుంది, అది టాల్కమ్ పౌడర్, ఈ న్యాచురల్ సబ్స్టెన్సెస్తోని ఈ పెయింట్ని కనుగొన్నారనమాట. సో ఇది ఏ రకంగా కూడా ప్రకృతికి కానీ మానవులకి కానీ ఏమాత్రం హామ్ చేయకుండా ఉంటుందనేసి చూసి, మళ్ళీ ఆవులకి సంబంధించింది కాబట్టి మెయిన్గా ఆ మెయిన్ రీజన్తో మేము ఇది ఆప్ట్ చేయడం జరిగింది. పూర్వం చూసుకున్నట్లయితే ఆవు పేడతో అలుక్కోవడం, దానిపైన సున్నం వేసుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం అది చూసుకున్నట్లయితే ఈ శ్రీ గో ఆధార్ ప్రాకృతిక్ పెయింట్స్లో మనం దాన్ని చూసుకోవచ్చు. అంటే వీటిలో ఏ కెమికల్స్ ఏం లేకుండా ఓన్లీ న్యాచురల్గా ఆవు పేడతో తయారు చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. అసలు దీంట్లో ఎటువంటివి వాడుతూ ఉంటారు? పూర్వం మనం ఏం చేసేది, మట్టితో ఇల్లులు కట్టుకునేది, దానికి పేడ పూసి సున్నం రుద్దేది. సో ఇప్పుడు ఈ పెయింట్లో వచ్చేసి మనము సున్నం, పేడ మెయిన్గా వచ్చేసి ఇవి రెండు ఉంటాయండి. మిగతా కొన్ని న్యాచురల్ సబ్స్టెన్సెస్ వాడుతున్నాం. సో ఇవి రెండు వాడి వీళ్ళు ఎమల్షన్ లాగా ఒక ప్రోడక్ట్ని తీసుకొని వచ్చారనమాట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఏంటంటే, ఇది గవర్నమెంట్ డిజైన్ చేసింది అండ్ దిస్ ఇస్ అ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. ఇది మన గవర్నమెంట్ డిజైన్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చేసి ఎక్కడైనా పెట్టుకోవడానికి మనకు అనుకువగా వాళ్ళు అరేంజ్ చేశారు ఖాదీ ఇండియా వాళ్ళు. సో మేము కాశీ ఎంటర్ప్రైజెస్ అనేసి మా మ్యానుఫ్యాక్చరర్స్, అదే వాళ్ళు బీదర్లో ఉన్నారండి, బేస్డ్ అవుట్. సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఈ డీలర్షిప్ తీసుకున్నాం తెలుగు రాష్ట్రాలకి. సో మెయిన్ ఇప్పుడు దీంట్లో మీకు ఏ రకమైన హాని ఉండదు. ఆవు పేడ, టాల్కమ్ పౌడర్, సున్నం, మెయిన్గా వచ్చేసి ఆవు పేడ అని సున్నం, వీటిని ప్రాసెసింగ్ చేస్తారనమాట. ఈ ప్రాసెసింగ్ చేసి దీన్ని ఒక లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఆ లిక్విడ్ దాని ఫామ్లో ఉండడం కోసం ఒక 0.5% టర్పంట్ ఆయిల్ అయితే వాడతారు. బట్ అది మీకు ఏమాత్రం ఎఫెక్ట్ ఇవ్వదు అనమాట. ఇవి మాత్రమే యూజ్ చేసి డిజైన్ చేశారు దీన్ని. ఓకే, అంటే ఈ ప్రాకృతిక్ పెయింట్స్లో ఎన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి? పెయింట్స్ అంటే మేడం, ఎమల్షన్ ఒకటి మెయిన్ ఉంటుంది. తర్వాత దీంతోనే డ్యామ్ ప్రూఫ్ తయారు చేశారు, వాటర్ ప్రూఫింగ్ తయారు చేశారు, తర్వాత ప్రైమర్ ఉంటుంది, పుట్టి ఉంటుంది. ఒక ఇల్లు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్న ఇల్లుని మీరు తీసుకుంటే జనరల్గా ఏం చేస్తారంటే, ఫస్ట్ వాల్ కేర్ పుట్టి పెడతారు. పుట్టి పెట్టాక ఒక కోట్ ప్రైమర్ వేస్తారు. ప్రైమర్ కోట్ తర్వాత 2 coats ఆఫ్ ఎమల్షన్. ఇది జనరల్ ప్రొసీజర్ అన్నమాట. సో మా పెయింట్స్కి కూడా సేమ్ ప్రొసీజర్ వర్తిస్తుంది అనమాట. ఏమాత్రము బయట పెయింట్స్కి కానీ దేనికి తీసిపోదు. ప్లస్ మీకు వచ్చే దాని నుంచి బెనిఫిట్స్ అనేవి 8 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి డెఫినెట్గా మీకు వస్తాయి. అంటే నార్మల్ పెయింట్స్తో పోల్చుకుంటే ఇది మన్నిక గురించి చెప్పుకుంటే అంటే చాలా వరకు ఎంతవరకు దీన్ని మనం అంటే ఎన్ని ఇయర్స్ వరకు దీన్ని గ్యారంటీగా ఉంచవచ్చు అంటారు? మీరు ఎక్స్టీరియర్ తీసుకుంటే 8 to 10 years వరకు ఇది వస్తుంది. ఇంటీరియర్స్లో 10 to 12 years. సో మేము ఏం చెప్తామంటే
వై కీడంచి మేలించాలన్నట్టు 6 to 8 years తీసుకోండి, రాదర్ దానికంటే ఎక్కువే వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు బయట పెయింట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్టీరియర్ పెయింట్స్ వేరు ఉంటాయి, ఇంటీరియర్ పెయింట్స్ వేరు ఉంటాయి. బట్ మాకు అట్లా ఏం ఉండదు, ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ రెండు ఒకటే పెయింట్ అండ్ రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ థింగ్ మీరు దీని నుంచి చూసే బెనిఫిట్, మీరు పెయింట్ చేసినప్పుడు ఏ మాత్రం స్మెల్ రాదు మీకు. సో ఇది కిడ్ ఫ్రెండ్లీ, పెట్ ఫ్రెండ్లీ. ఈవెన్ జనరల్గా మీరు కొత్త ఇల్లులు పెయింట్ చేసినప్పుడు ఒక నెల దాకా మీకు బ్రీదింగ్లో ఇబ్బంది రావడము, గొంతులో ఇరిటేషన్ రావడం, ఎలర్జీస్ లాంటివి ఉంటాయి. అంటే కొత్త ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ వల్లే చాలా ఇబ్బంది అనేది అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటివి ఇందులో ఉండవంటారు? దాంట్లో ఉండవండి. ఫస్ట్ వచ్చేసి మీకు నో స్మెల్, మీకు అసలు ఏ మాత్రం స్మెల్ రాదు, మీరు అక్కడే బోన్ చేసుకోవచ్చు, అంత స్మెల్ లేకుండా ఉంటుంది. ప్లస్ ఈ ఖాదీ ఇండియా వాళ్ళే దీన్ని విలేజెస్లో ఫస్ట్ ట్రై చేసినప్పుడు థర్మల్ ఇన్సులేటర్గా పనిచేస్తుందన్న పాయింట్ని కూడా చూశారు. బికాజ్ ఈ పేడని యూజ్ చేయడం వల్ల సమ్మర్లో ఒక 4 to 5 degrees Celsius తగ్గుతుంది టెంపరేచర్. ప్లస్ వింటర్లో వెచ్చగా ఉంచుతుందన్న ఒక మెయిన్ పాయింట్ని వాళ్ళు రీసెర్చ్ చేశారనమాట. సో అది చేసినాక దాంట్లో ఇది మీకు బాక్స్ మీదనే అష్టలాభ్ అని చెప్పేసి దాంట్లో ఇది ఇంక్లూడ్ చేశారు. మీరు ఆల్రెడీ ఆవు పేడ వాడుతున్నారు, దాంట్లో మీకు యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది, యాంటీ ఫంగల్. మేము మన బయట నుంచి కొత్తగా అవి క్రియేట్ చేసి ఏం యాడ్ చేసేది ఉండదు. బికాజ్ ఆవు పేడ ఇట్ సెల్ఫ్ ఇస్ అమృతంతో సమానం మనకి. సో దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఒకటి స్మెల్ రాదు, తర్వాత థర్మల్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది, నీకో ఫ్రెండ్లీ. మీకు నేచర్కే కానివ్వండి, మన మానవులకే కానివ్వండి, జంతువులకే కానీ ఏ రకంగా కూడా హాని కలిగించని పద్ధతిలో ఉంది కాబట్టి మేము ఇది చూస్ చేస్తాం. అన్ని క్వాలిటీస్ ఇందులో అంటే యాంటీ ఫంగల్ కానీ యాంటీ బ్యాక్టీరియల్ కానీ డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే కనుక నార్మల్ బయట దొరికే నార్మల్ పెయింట్స్కి దీనికి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మ్యామ్ బయట మీకు హై క్వాలిటీ పెయింట్ ఏదైతే థిక్నెస్తో వస్తుందో మా పెయింట్ కూడా అదే థిక్నెస్. వాళ్ళకి లో క్వాలిటీ, మిడ్ క్వాలిటీ, హై క్వాలిటీ అని ఉంటుంది మ్యామ్. మాకు అట్లాంటివి ఏమి ఉండవు. మాది ఒకటే క్వాలిటీ, ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి రెండిటికి మనం అదే వాడతాము. అండ్ ప్రైజింగ్ వచ్చేసి వాళ్ళకంటే సగానిలో తక్కువ ఉంది. మీరు హై క్వాలిటీ పెయింట్తోనే పోల్చుకోవాలి, ఎందుకంటే క్వాలిటీ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థం అయిపోతుంది. థిక్నెస్ కానీ విస్కాసిటీ కానీ, విస్కాసిటీ టెస్ట్కి కూడా పంపించాము అనమాట. ఇది దాని విస్కాసిటీ వల్ల అసలు మీ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే మనము గ్లాసీ ఫినిష్ అనేది ఇవ్వలేము మ్యామ్. ఎందుకు అని అంటే గ్లాసీ ఫినిష్ కోసము జనరల్గా హార్డ్ ఆయిల్స్ వాడతారనమాట. సో ఆ షైన్ ఫినిష్ రావడం కోసం. సో మనం దీంట్లో ఎక్కడ హార్డ్ ఆయిల్స్ వాడడం కాబట్టి మనకి స్మూత్ ఫినిష్ కానీ, మ్యాట్ ఫినిష్ కానీ, ఇప్పుడు మీరు చూసుకుంటే మనం ఈ ఇల్లు కూడా అదే పెయింట్తో చేసాము. సో మీకు ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. ఓకే, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నార్మల్ పెయింట్స్కి ఈ పెయింట్స్కి ఏమైనా వేసిన తర్వాత కలర్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అని. అలాగే కలర్స్ విషయానికి వస్తే అసలు ఎన్ని రకాల కలర్స్ అవైలబుల్ ఉంటాయి? దీంట్లో ఆల్మోస్ట్ 1600 కలర్ వేరియంట్స్ ఉంటాయి మేడం. మీకు ఎనీ కలర్స్, వాటికి కోడ్స్ ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కలర్ కోడ్తో బట్టి మనం దాన్ని మిక్స్ చేసి ఇస్తాం. కలర్స్ మిక్స్డ్ రావు. మన బేస్ వచ్చేసి వైట్ ఉంటుంది అండ్ దాంట్లో మనము ఎవరికి ఏ కలర్ ఇష్టం ఉంటుందో దాన్ని మిక్స్ చేసి ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే మనము మీరు ఇప్పుడు కెమికల్స్ వాడకపోయినా ఈ న్యాచురల్ పెయింట్స్కి 8 వాషెస్ ఇస్తాం. గోడల మీద పిల్లలు ఏదైనా గీతలు గీసినా, మట్టి అంటినా, మురికి అంటినా మనం తడిగుడ్డ పెట్టి తుడిస్తే పోతాయి. అండ్ ఆరిపోయినాక మీరు ఒకసారి చేయి పెట్టి, బికాస్ సున్నం అన్నందుకు జనరల్ గా ఏమనుకుంటారు అంటుతుంది. నో, అది డ్రై కూడా తొందరగా అవుతుంది. మీరు డ్రై అయ్యాక ఎంత రుద్దినా కూడా మీకు చేతికి కానీ బట్టలకు కానీ ఏమీ అంటది. ఓకే, అంటే గో ఆధార్ ప్రోడక్ట్స్ అనేవి చాలా రకాలు చూస్తూ ఉంటాం, కానీ పెయింట్స్ విషయంలో గో ఆధార్ అనేవి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. అంటే గో వధ తగ్గించడానికి కానీ ఫార్మర్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఖాదీ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. దీంట్లో ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ గోవధ తగ్గుతుందని చెప్తూ ఉంటారు. అంటే ఏ విధంగా ఈ గోపేడ అనేది ఎలాంటి ఆవుల నుంచి తీసుకుంటారు? అంటే దీనికి పర్టికులర్ టైం కానీ ఇలా ఏమైనా ఉంటుందా? అయితే మ్యామ్ జనరల్గా ఇవి దేశీవాలి ఆవులు అంటారు కదా, ఓన్లీ దేశీవాలి ఆవుల పేడ మాత్రమే మనకి అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో వట్టి ఆవులు ఏవైతే ఉంటాయో జనరల్గా వాటిని వట్టిపోయిన ఆవులని వాటిని జనరల్గా
వదకి పంపిస్తూ ఉంటారు. సో దాన్ని ఆపడం కోసం కూడా గవర్నమెంట్ ఈ స్టెప్ ఒకటి తీసుకుందనమాట. సో ఆ ఆవుల పేడని ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 రూపీస్కి కేజీ చొప్పున కొంటారు. ఈ పేడ కూడా తెల్లవారుజామున 4 నుంచి 10 మధ్యలో వేసిన పేడని మాత్రమే వాడతారు. ఎందుకు అంటే దాంట్లో ఆ టైంలో వచ్చిన పేడలో ఈ యాంటీ ఫంగల్, ఈ యాంటీ బ్యాక్టీరియల్, ఈ ప్రాపర్టీస్ అనేసి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో వచ్చిన పేడని వాడినప్పుడే మనకి పెయింట్ కూడా దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకోసమని గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులకు కూడా ఆవులు భారం కాకూడదు, అవి కబేలాలకి పోకూడదు కాబట్టి 5 రూపాయల చొప్పున కేజీ పేడ తీసుకొని వాళ్ళని ఆ రైతులని బతికించినట్టు ఆవులను కూడా బ్రతికిస్తున్నట్టు అనమాట. సో అది మీరు చూసుకుంటే ప్రకృతిని మనుషులని అందరినీ కాపాడుతున్నట్టే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మన తెలంగాణ, ఆంధ్ర ఇలా చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నిటి నుంచి ఈ పేడని కలెక్ట్ చేస్తూ ఉంటారా, లేదంటే సపరేట్ ఏమైనా దీనికి ఇది చేశారా? యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ ఈ పేడ తీసుకునేటప్పుడు మనకి చుట్టుపక్కల ఊర్లు మెయిన్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అని అంటే టైమింగ్స్ నేను ఏదైతే చెప్పానో తెల్లవారుజామున తీసుకున్న పేడ కావాల్సి ఉంటుంది కాబట్టి దూరాల నుంచి అవ్వట్లేదు. కాబట్టి ప్రస్తుతంకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో ఆయనకి చుట్టుపక్కల ఉన్న ఒక 5 నుంచి 6 ఊర్లని అడాప్ట్ చేసుకొని ఆ రైతులతోని మాట్లాడుకొని వాళ్ళ పేడని సేకరిస్తున్నారు. సో అదే కాకుండా ఈ ఖాదీ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అని అనుకుంటున్నారో, మనం ఏ ఏరియాలో పెడతామో ఆ ఏరియా ఊర్ల నుంచి మనము రైతులతోని మాట్లాడుకొని ఆవు పేడని సేకరించుకునేటట్టు చేస్తారనమాట. సో కాకపోతే ఇప్పుడు మీరు అడిగినట్టు ఇంత దూరం ఆంధ్ర నుంచి వేరే రాష్ట్రానికి పోవడం, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం అనేది మీరు లాజిస్టిక్ పరంగా ఏ పరంగా చూసినా కొంచెం ఇబ్బంది. కాబట్టి ఎక్కడ ఉన్న రైతులని అక్కడ వాడుకునేటట్టు. అంటే ప్రొసీజర్ చూస్తే అంటే ఆవు పేడ అంటే 1 or 2 days అలా స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? పొద్దున సేకరించిన ఆవు పేడని ఫస్ట్ దాన్ని ప్రాసెసింగ్ చేస్తారండి, స్లరీ లాగా చేస్తారు. స్లరీ చేసినాక దాని నుంచి పిప్పి వేరు, ఆ స్లరీని వేరు చేస్తారనమాట. ఆ స్లరీని మళ్ళీ బ్లీచ్ చేస్తారు, న్యాచురల్ ప్రాసెస్లో బ్లీచ్ చేస్తారు. అది చేసినప్పుడు మీకు ఎటువంటి స్మెల్ కూడా దాంట్లో ఉండదు, బ్లీచింగ్ చేస్తాం కాబట్టి. అది కూడా న్యాచురల్ బ్లీచింగ్ కాబట్టి మీకు దాని నుంచి ఏ రకమైన హాని కూడా ఉండదన్నమాట. సో అది చేసినాక ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి దాన్ని పెయింట్ కింద కన్వర్ట్ చేస్తారు. సో మీకు ఆ డబ్బా తెరిచినప్పుడు ఆ పేడ వాసన రాదు, అటువంటి సున్నం వాసన రాదు, మీకు ఏ వాసన కూడా ఉండదు. సో అది మెయిన్ ఇదేమవుతుందంటే దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది మన పెయింటర్స్. ఎందుకంటే దీని ఫస్ట్ వాళ్ళే తీస్తారు, వాళ్ళే ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ఆ స్మెల్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి వేస్తారు కాబట్టి. సో ఇప్పుడు మన పెయింట్లో మీకు అట్లాంటి ఏ స్మెల్ రాదు. ప్లస్ యాంటీ బ్యాక్టీరియల్ మేము జనరల్గా ఎగ్జిబిషన్స్ పెడుతుంటాం మ్యామ్, దీని పెయింట్స్ తీసుకెళ్ళి దీని మీద అవగాహన కోసం. అక్కడ మేము పిల్లలకి చేతితోటి ఈ పెయింట్స్ని వేపిస్తాం పేపర్ మీద, వాళ్ళు నీళ్ళతో కడుక్కుంటే వెళ్ళిపోతుంది. కానీ నార్మల్ పెయింట్స్ అలా కాదు కదా, చేతికి అంటితే దానికి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే మళ్ళీ సెపరేట్ ఉంటుంది. ఇది అలా కాదు. అయితే దీన్ని యూస్ చేసే విధానం అంటే వేసుకునేటప్పుడు ఏవైనా డిఫరెంట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే రెగ్యులర్గా కలర్స్ ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవచ్చా? రెగ్యులర్గా ఎలా వేసుకుంటారో అలాగనే వేసుకోవచ్చు. అసలైతే ఒక కొత్త ఇల్లు మనం తీసుకున్నప్పుడు దాని పద్ధతి ఏంటంటే మేడం, పుట్టి పెట్టినాక ఒక కోట్ ప్రైమర్ వేస్తాము, ప్రైమర్ తర్వాత ఒక 2 కోట్లు ఎమ్మెల్షన్స్ వేస్తామన్నమాట. సో అదే పద్ధతిలో అదే పెయింటింగ్ ప్రొసీజర్లో దాంట్లో ఏమాత్రం మార్పు లేదు. దీనికి సపరేట్గా ఒక టెక్నికల్ స్కిల్ అంటూ అవసరం లేదు. నార్మల్ పెయింటర్స్ ఎట్లా వేస్తారో సేమ్ ఇది కూడా అట్లనే వాడచ్చు. ఇంకా కలర్స్ సెలెక్షన్ విషయానికి వస్తే కస్టమర్స్ ఎలా కలర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? అంటే మీరు చూసిన విధంగా అంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి కదా, రెగ్యులర్గా ఎటువంటి కలర్స్ని చూస్ చేసుకుంటుంటారు? అది ఒక్కొక్క చాయిస్ని బట్టి ఉంటుంది మ్యామ్. మనకి పెయింట్ రావడం వచ్చేసి వైట్ బేస్లోనే వస్తుంది. కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడతారు ఎక్స్టీరియర్గా, కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు. సో మనం చాయిస్ అనేది అది ప్రతి ఇండివిజువల్కి సంబంధించింది. ఎక్కువ ఏంటి అని అంటే మనం లైట్ కలర్స్ తీసుకుంటే ఇల్లు బ్రైట్గా ఉంటుంది కాబట్టి మా సజెషన్ ఏంటి అంటే ఎక్కువ డార్క్ కాకుండా కొంచెం లైటర్ టోన్స్ తీసుకుంటే మనకి ఇల్లు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో
అది కాకుండా అయితే అది వాళ్ళ ఓన్ చాయిస్. బట్ అదర్ దెన్ దట్ ఎనీ కలర్ మాకు కలర్ కోడ్ ఇస్తే మేము మిక్స్ చేసిస్తాం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఖాదీ ఇండియా అనేది అంటే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఉండాలి అని చెప్పి మనం రీసెంట్గా చూసినట్లయితే మన ట్రేడ్ వార్ అనేది ఇది ఉంది. ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది? బిజినెస్ పరంగా చూసుకుంటే ఐ వుడ్ సే ఇది మనకి ఒక గ్రేట్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ట్రేడ్ వార్లో చాలాసార్లు చెప్తున్నారు, మనము బయట నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి అసలు మన దేశంలోకి. మన దేశంలో పండని పంట ఉండదు కాబట్టి మన దగ్గర నుంచే మనం ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే మేక్ ఇన్ ఇండియా అనేది ఒకటి పెట్టారు. ఇప్పుడు ట్రేడ్ వార్ వల్ల నిజం చెప్పాలంటే మన ఇట్లాంటి ఇండస్ట్రీస్ అనేది చాలా బెనిఫిట్ అవుతున్నాయి. మనము ఒకసారి మన ఓన్ ప్రోడక్ట్స్ వాడి చూసి దాని బెనిఫిట్స్ ఏంటిదో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ అవుతే నాకు తెలిసి మనం ఇట్లాంటి ప్రోడక్ట్స్ని వదులుకోలేము. అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకున్నట్లు ఇటువంటి ప్రోడక్ట్స్కి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది? అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలోకి వస్తుంది ఇవంతా కూడా, ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? ఎవరైతే అంటే స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటారో ప్రభుత్వం నుంచి సబ్సిడరీ ఉంది. ఖాదీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు రాజస్థాన్లో జైపూర్లో ట్రైనింగ్ ఇస్తారనమాట దీని గురించి. పెయింట్ మేకింగ్ ఒక 1 వీక్ కోర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి పెయింట్ మేకింగ్ నేర్చుకొని వాళ్ళే ఎక్కడి నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ కౌడంగ్ అయితే మన చుట్టుపక్కల నుంచి ఆబ్వియస్గా రైతుల దగ్గర నుంచి తీసుకోవాలి. అదర్ దెన్ దట్ మిగతా సబ్స్టెన్సెస్ వాళ్ళు ఏవైతే వాడుతున్నారో అవి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలనేది వాళ్ళే మనకి హెల్ప్ చేసి గైడ్ చేసి మనకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మనము ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఇది ఎంఎస్ఎంఈ బిజినెస్ అంటారు, స్మాల్ స్కేల్ బిజినెస్, ఎవరైనా పెట్టుకోగలిగే బిజినెస్. అయితే మేడం ఈ శ్రీ గోదావరి ప్రాకృతిక్ పెయింట్స్కి సంబంధించి అవైలబిలిటీ ఏంటంటే వెబ్సైట్ లేకపోతే స్టోర్స్ ఉన్నాయా? ఎట్లా కస్టమర్స్ అప్రోచ్ కావాలి? మ్యామ్ ఒకటి ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి ఫోన్ చేసినా కూడా వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. అండ్ మాకు హిమాయత్ నగర్లో ఒక స్టోర్ ఉంది అండ్ రాంపల్లి దగ్గర మాకు ఒక షాప్ ఉంది. దట్ ఈస్ బేసికలీ యూజ్డ్ అస్ స్టోరేజ్ యూనిట్. సో మేము బల్క్లో స్టాక్ తెచ్చి పెట్టుకుంటాము ఆన్ ఎనీ ఆర్డర్ డిలే లేకుండా పంపించేటట్టు. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్నమాట. ఓకే. సో మీ ఎనీ ఆర్డర్ మీరు ఓవర్ ద ఫోన్ అండ్ మా వెబ్సైట్ కూడా ఉంది, మాకు స్క్రీన్లో కింద వస్తుంది. వెబ్సైట్లో నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదర్ దెన్ దట్ మాకు నెంబర్ ఉంటుంది, ఎనీ టైం దే ఆర్ అవైలబుల్ టు గివ్ యూ అన్ ఆన్సర్. మీరు ఎవరికైనా డీలర్షిప్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? ఎస్, మేము మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకి తీసుకున్నాం మ్యామ్ ఇది డిస్ట్రిబ్యూషన్షిప్. ఎవరైనా సరే డీలర్షిప్లో ఇంట్రెస్టెడ్ ఉంటే మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. దాని గురించి డీటెయిల్స్ ఒక డీలర్షిప్ ఫామ్ ఉంటుంది, దే కెన్ అప్రోచ్ అస్. సమ్ నామినల్ అమౌంట్ ఉంటుంది. వాళ్ళకి మనము పెయింట్ మిక్సింగ్ మెషిన్ ఉంటుంది, గైరో మెషిన్ ఉంటుంది, కలర్ మిక్సింగ్ ఒక మెషిన్ ఉంటుంది, గైరో మెషిన్ అని ఒకటి ఉంటుంది మిక్స్ చేసి ఇవ్వడానికి. ఆ మెషిన్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. దానికి వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీ 6 months దాన్ని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎండ్ అనమాట. సో వాళ్ళు ఎక్కడైనా సరే చిన్న స్టోర్ తీసుకొని any stock whenever they are in need of, we are ready to send. మేడం అయితే ఈ శ్రీ గోదావరి ప్రాకృతిక్ పెయింట్స్ స్టార్ట్ చేసి ఎంత టైం అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే ఇది ఆలోచించి రిజిస్టర్ ఇవన్నీ చేసుకోవడం పెట్టడానికి నాకు ఒక 4 months పట్టింది. బట్ మా టీమ్ వర్క్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 7 to 8 months అవుతుంది. ఓకే. అంటే కస్టమర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది వీటి గురించి? ఇప్పటిదాకా అయితే పెయింట్ గురించి మాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అండ్ ఇప్పటిదాకా ఎవరు తీసుకున్నారో వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. అండ్ ఇప్పుడు మీతో దీని గురించి చెప్పడానికి కూడా కారణం ఏంటంటే దీని అవేర్నెస్. ఇప్పుడు మోదీ గారు ఎట్లయితే చెప్పారో లైక్ మేక్ ఇన్ ఇండియా, ఎందుకు అని అంటే చాలా మందికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటిది ఒక ప్రోడక్ట్ ఉందని కూడా తెలియదు. సో దీని అవగాహన తెలీదు. అవగాహన ఉంటేనే జనాలు దీన్ని అవసరాన్ని బట్టి వాడుకుంటారు. దానికోసం ఈ అవేర్నెస్ కోసమే నేను మీకు అదే. అయితే యాక్చువల్గా అంటే గోదావరి ప్రోడక్ట్స్ చాలానే చూస్తూ ఉంటాం, కానీ పెయింట్స్ విషయానికి వస్తే నేను కూడా పెయింట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, అసలు అది ఎన్ని రోజులు ఉంటుంది, బాగానే ఉంటుందా, స్మెల్ వస్తుందా, ఇట్లాంటి చాలా ఆలోచనలు వస్తాయి. అటువంటి వారికి ఏం చెప్తారు? మా ఇల్లు ఇది, దీన్ని మేము ఇదే పెయింట్తో చేసాము.
మీకు స్మెల్ ప్రకారంగా ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, మీరు చూడండి. ఒక ఇల్లు పక్కన ఇప్పుడే పెయింట్ చేశారు, అది ఒక 3 days అవుతుంది. దాంట్లో మీరు స్మెల్ కానివ్వండి, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది పెయింట్ చేయించి నాకు ఆల్మోస్ట్ 5 months అవుతుందండి. ఇప్పటిదాకా నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ ఎస్, థర్మల్ ఇన్సులేటర్గా పని చేస్తుంది. దాన్ని మేము మార్కెట్లోకి విత్ టెంపరేచర్ చూపిద్దాము అన్న దాంట్లో ప్రాసెస్లో ఉంది. అది ఒకసారి అది అయ్యాక కూడా మళ్ళీ మిమ్మల్ని డెఫినెట్గా ఇన్వైట్ చేస్తాను. అయితే ఇంకొక డౌట్ మేడం, ఇప్పుడు నార్మల్గా కొత్త ఇళ్ళకి ఆల్రెడీ పెయింట్స్ వేసేసి ఉంటారు, కొన్ని ఇయర్స్ అయిపోయి ఉంటుంది. అటువంటి ఇళ్ళకి కూడా మనం ఈ పెయింట్స్ని సజెస్ట్ చేయొచ్చు అంటే ఎలా వేసుకోవాలి? అది సేమ్ అండి. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రీవియస్గా వేసుకున్న కలరా వైటా దాన్ని బట్టి ప్రైమర్ అయితే ఒక కోట్ కంపల్సరీ ఉంటుంది. ప్రైమర్ మీద మళ్ళీ 2 coats ఎమిల్షన్ అయితే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు నార్మల్ బయట పెయింట్స్కి వెళ్ళినా కూడా ఇదే ప్రొసీజర్ని ఫాలో అవుతారనమాట. ప్రైమర్ తర్వాత 2 coats. జనరల్గా పెయింటింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, పుట్టి వేసిన ఇంటికైతే ఫస్ట్ పేపర్ కొడతారు, పేపర్ కొట్టేసి దెన్ దే పుట్ ప్రైమర్ అండ్ ఎమిల్షన్. ఇది కూడా సేమ్ పద్ధతిలోనే వెళ్తుందండి. దీంట్లో ఏమాత్రం మీకు డిఫరెన్స్ ఉండదు. అండ్ ఆ ఇంటికి కూడా ఎఫెక్టివ్ సేమ్ ఎఫెక్ట్స్తోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది అందరూ అఫోర్డ్ చేసుకోగల ప్రైస్లో? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. మీకు బయట దొరికే పెయింట్స్ కంటే ఈ క్వాలిటీలో మీకు సగానికంటే తక్కువ ధరకే వస్తున్నట్టు లెక్క. ఓకే, అంటే క్వాంటిటీ విషయంలో చూసుకుంటే బయట వేరే పెయింట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంటే ఇది మనం తక్కువ క్వాంటిటీలోనే ఫినిష్ చేయొచ్చు అంటారు. క్వాలిటీ సేమ్ క్వాంటిటీ. ఓకే, పర్ స్క్వేర్ 100 square feet 1 liter ఇస్ ఇట్ విల్ కమ్ టు 100 square feet అన్నమాట. ఓకే, సో మీకు బయట పెయింట్స్ కూడా అంతే వస్తాయి. మేడం, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది చాలా మందికి కళ, అంటే సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి కళని నిజం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు. ఇక పెయింట్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఆలోచిస్తారు, కలర్స్ విషయంలోనే కానీ ఏం పెయింట్స్ తీసుకోవాలని. మరి అలాంటి వారికి మన ప్రకృతిక్ పెయింట్స్ అఫోర్డబుల్ రేంజెస్లోనే ఉందంటారా? డెఫినెట్గా అండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఖాదీ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెయింట్స్ని ఎవరైనా అఫోర్డ్ చేయగలగాలని చెప్పి ఛాలెంజింగ్ ప్రైస్తోనే వాళ్ళు వచ్చారు. సో మీరు అన్నట్టు అవును, ఇల్లు ప్రతి ఒక్కరికి ఒక కళ. సో ఆ ఇంటిని మనం ఏం చేస్తాం, గృహప్రవేశం చేసినప్పుడు గోవుని ఇంట్లోకి తీసుకొచ్చి దాని పేడ కానీ మూత్రం కానీ ఇంట్లో పడితే ఎంతో శుభసూచకంగా చూస్తున్నాం. అట్లాంటిది మేము ఆ పేడని డైరెక్ట్ మీకు మొత్తం ఇంటికే వేసేస్తాం, గోమయం చేస్తున్నాం ఇల్లంతా. సో మీరు ఇంకా దాన్ని బట్టి ఆలోచించాలన్నమాట, ఈ ప్రోడక్ట్ ఎంతలా మనకి ఉపయోగపడుతుంది అనేది దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా మోదీ గారు చెప్పారు, రీసెంట్ ట్రేడ్ వార్ జరిగేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో డిఫెక్ట్ నో ఎఫెక్ట్. మీరు చూడండి, ఈ ప్రోడక్ట్లో ఎటువంటి డిఫెక్ట్ లేదు, 100% ఈకో ఫ్రెండ్లీ. లో విఓసి సర్టిఫికేట్స్ మనకి 3 institutions ఇచ్చాయండి. అంటే లో విఓసి అంటే వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేది, అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు అది ఎంత కెమికల్ని బయటికి వదులుతుంది అనే దాన్ని మనం విఓసి అని అంటాం. సో ఖాదీ ఇండియా వాళ్ళు దీనికి లో విఓసి సర్టిఫికేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్తో పాటు సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపిస్తారు. ఓకే, సో మీకు అంత గ్యారంటీడ్తోని ప్రోడక్ట్. సో నో డిఫెక్ట్ నో ఎఫెక్ట్, దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ లేదండి. ప్రకృతికి మీకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ప్లస్ ఈ ప్రోడక్ట్లో ఎటువంటి డిఫెక్ట్ లేదు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ ప్రోడక్ట్ సరిగ్గా కూర్చుంటాయి అనమాట. అంటే మీరు చెప్పినట్టుగా సొంత ఇంటి కళ నిజం చేసుకోవడంలో గృహప్రవేశంకి ఆవుని ఇంటికి తీసుకురావాలని ఉంటారు, కానీ కొన్ని అపార్ట్మెంట్స్లో వాటిల్లో కుదరదు. కానీ మీరు ఇల్లు మొత్తం గోమయం చేస్తున్నారని చెప్తున్నారు, నిజంగా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇక మీ సర్వీసెస్ విషయానికి వస్తే ఎలాంటి సర్వీసెస్ కస్టమర్స్కి అందిస్తున్నారు? మేము పెయింట్తో పాటు పెయింటింగ్ సర్వీసెస్ కూడా ఇస్తాము. లేదు మేము ఓన్లీ పెయింట్ తీసుకుంటాము, పెయింటర్స్ని మేమే పెట్టుకుంటాము అన్నా మేము పెయింట్స్ ప్రొవైడ్ చేస్తాము. లేదు యాజ్ అ హోల్ మీరే పెయింటర్స్ని అందరినీ మాట్లాడి మాకు పెయింట్ వేసి ఇవ్వాలి అన్నా సరే మేము అట్లాంటి ఆర్డర్స్ కూడా తీసుకుంటాము. మావి ఎన్నో ప్రాజెక్ట్స్ జరిగాయి, మై హోమ్ నవద్వీప, మై హోమ్ త్రిదాస, ఇట్లాంటివి చాలా కమ్యూనిటీస్లో. ఇప్పుడు నేను వేసుకున్నాను కాబట్టి నా కమ్యూనిటీ నుంచి 2-3 అప్రోచ్ అయ్యి వేసుకున్నారు. మీకు ఒక చిన్న టూర్ నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. రీసెంట్ 3 days బ్యాక్ వేసారు. దాన్ని బట్టి మీరు దాని నుంచి స్మెల్ వస్తుందా, దాని ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది మీరు ఆ ఇంట్లో చూడొచ్చు అనమాట. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేశాము, ఇంకా కూడా మాకు వస్తూనే ఉన్నాయి.
ఇది ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో దీని మీద అవగాహన చాలా తక్కువ ఉందని చెప్పేసి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో అదే ఇప్పుడు మీరు ఒక బ్రిలియంట్ పాయింట్అవుట్ చేశారు. ఇప్పుడు ఆవుని మనం ఇండివిజువల్ హౌస్ లో అయితే లోపలికి తీసుకొస్తాం కానీ అపార్ట్మెంట్స్, బట్ ఈ రూపకంగా మీరు కంప్లీట్ ఇంట్లోకి తీసుకెళ్ళినట్టు. అంటే చాలా మందికి తెలియదు ఇలాంటి ఒక రకమైన పెయింట్స్ కూడా ఉన్నాయి, ప్రకృతికి పెయింట్స్ అని చెప్పి. మీరు ఈ పెయింట్స్ ని మన తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చారు అంటే ఇదే మొదటిది అని చెప్పుకోవచ్చు అంటారా? ఎస్ అండి, తెలుగు రాష్ట్రాల్లోకి ఫస్ట్ మేమే తీసుకొని వచ్చాం వీటిని. మేము డీలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి వాళ్ళు కింద వచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము దాని ప్రొసీజర్ అవన్నీ వాళ్ళకి డీటెయిల్గా ఇచ్చేస్తాం. వెబ్సైట్ ఏమైనా ఉందా? వెబ్సైట్ కూడా ఉంది మ్యామ్, దాన్ని మేము కింద ప్రొవైడ్ చేయండి. ఓకే, అంటే నిజంగా ఈ పెయింట్స్ విషయానికి వస్తే అందరికీ ఏదైతే ఇంటి కళ ఉందో వాటిలో ఇది కూడా ఒక భాగం కాబట్టి వాళ్ళంతా ఎఫోర్డబుల్ చేసుకునే ప్రైస్లోనే ఉంది అని చెప్తూ ఉన్నారు. అలాగే నిజంగా ఈ ఆర్గానిక్గా ఈకో ఫ్రెండ్లీ కౌడంగ్తో చేసిన ఈ పెయింట్స్ని అయితే అందరూ యూజ్ చేసుకోవాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి సక్సెస్ సాధించాలి, ఎందుకంటే ఇటువంటి బిజినెస్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మన పూర్వకాలంలో ఉండే చాలా పద్ధతుల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తున్నాం కాబట్టి అందులో భాగంగా శ్రీ గో ఆధార్ ప్రకృతిక్ పెయింట్స్ అనేది కూడా ఉందని నేను అయితే అనుకుంటున్నాను. చాలామంది దీన్ని తెలుసుకుని వాళ్ళు కూడా ఈ పెయింట్స్ని వాళ్ళ ఇంటికి వేసుకోవాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.